హాయ్ కామ్రేడ్స్, దిస్ ఇస్ ఎన్ఎస్ఎస్ఆర్ శివశంకర్ అడ్వకేట్ మిత్రులారా. మరి మనం ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ కోర్టు వారు ఇప్పుడు డిస్మిస్ చేస్తారు. అంటే మనం ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ అనేది యాజ్ పర్ సిపిసి 1908 ప్రకారం తీసుకోవాలి. కాబట్టి ఈ పిటిషన్ అనేది మ్యాండేటరీగా మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. చేస్తారంటే నో సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ నో కామన్ గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. నో కామన్ ఇంట్రెస్ట్, నో కామన్ గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి పిటిషన్ డిస్మిస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే నో సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, నో కామన్ గ్రీవెన్స్ అంటే సేమ్నెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా కామన్ గ్రీవెన్స్ లేకుండా ఉన్న సందర్భంలో కూడా ఈ పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. నో కామన్ ఇంట్రెస్ట్ ఆర్ కామన్ గ్రీవెన్స్ ఉన్న సందర్భంలో కూడా పిటిషన్ లో ఆ విధంగా కనిపించినప్పుడు కూడా కోర్టు వారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం ఉంటుంది. అదేవిధంగా మిత్రులారా, suit or complaint must be necessarily be filed on behalf of or for the benefit of all the persons having common grievance, seeking common relief. అంటే కామన్ గ్రీవెన్స్ అయి ఉండాలి, కామన్ రిలీఫ్ ప్రే చేస్తూ ఉండాలి. అటువంటి సందర్భంలో ఈ యొక్క కామన్ ఇంట్రెస్ట్ అటువంటి సందర్భంలో ఈ రిప్రజెంటేటివ్ సూట్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేని సందర్భంలో కూడా ఇటువంటి ఆర్డర్ 1 రూల్ 8 పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. కాంటాక్ట్ 9885590959.